శ్రావణ మాసంలో పరమేశ్వరుని ఆరాధించి మనం ఏం కోరుకోవాలి అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిమచంచలామని స్వామిని ప్రార్థించాలి. ఏంటి అంటే అనాయాసేన మరణం. మొదటిది, ఈ శరీరం 100 సంవత్సరాల ఆయుష్ తీసుకొని ఎలాంటి ఆయాసం లేకుండా ఈరోజు కాలంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అనాయాస మరణం. అనాయాసం అంటే ఎలాంటి అనారోగ్య బాధలు లేకుండా ఉరువారుకమి భబంధనాథ్ అని ఇంకో మహామృత్యుంజయ మంత్రంలో చెప్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే దోసపండు పూర్తిగా పండి తీగ నుంచి వేరైనట్టుగా ప్రకృతిలో ఏ పండు కానీ ఏ పువ్వు కానీ ఏ కాయ కానీ అట్లా కాదు, దోసపండు మాత్రమే పూర్తిగా పండి ఆ తీగ నుంచి వేరవుతుంది. ఉరువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అంటారు. నా జీవితం కూడా నా శరీరాన్ని కూడా ఎలా వదిలింపజేయు ఈశ్వర అని ప్రార్థన చేస్తూ ఉంటారు. లోకంలో దోసపండు ఎలా అయితే పూర్తిగా పండి తీగ నుంచి వేరవుతుందో నేను కూడా ధర్మబద్ధమైన భోగభాగ్యాలన్నీ అనుభవించి ఒక దోసపండు తీగ నుంచి వేరైనట్టుగా ఈ శరీరం నుంచి ప్రాణాన్ని వేరు చేయు. కానీ ఈ శరీరానికి ఆయాసం అనారోగ్య బాధలు లేకుండా ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అనారోగ్యం చూస్తాంట. అంటే అది ఆయాసం అని అర్థం. ఆయాసం లేకుండా మరణం రావడం అనేది చాలా చాలా అరుదుగా. అలాంటి మరణం ఎందుకు రావాలి అంటే ఈ శరీరంతో ఎలాంటి బాధ పడకూడదు. ఈ శరీరం ధర్మకార్యాలకి వినియోగించాలి. ఈ శరీరం ద్వారా మంచి మంచి పనులు చేయాలి. అలా చేయాలి అంటే అనాయాసంగా ఉండాలి, రోగ బాధ రాకుండా ఉండాలి. అలాంటి రోగ బాధ రాకుండా ఉండాలి అంటే ఆ మృత్యుంజయుడి అనుగ్రహం కావాలి. మహామృత్యుంజయ మంత్రంలో కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఇంతకుముందు వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ మహామృత్యుంజయుడి అనుగ్రహం కావాలి అంటే శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరుణ్ణి అభిషేచనం చేసుకొని ఈశ్వరుని దర్శించుకొని ఈశ్వరుని ప్రార్థించుకొని మనం ఏం కోరుకుంటామంటే అనాయాస మరణం. ఏంటండి భగవత్ సన్నిధికి వెళ్ళి మరణం కోరుకోవడం ఏంటా అనిపిస్తుందా? ఎందుకు అనిపించకూడదు? ఈరోజు కాలంలో రాత్రి పడుకుంటే ఉదయం ఉంటామా లేదా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. దానికి ఆ మహామృత్యుంజయుడి అనుగ్రహమే మనకుంటే ఏం కలుగుతుంది అంటే 100 సంవత్సరాల ఆయుష్ మనకు కలుగుతుంది. ఆ 100 సంవత్సరాల ఆయుష్ పూర్తి చేసుకొని పూర్తిగా పండిన తర్వాత తీగ నుంచి వేరైనట్టుగా ఈ శరీరం పూర్తిగా 100 సంవత్సరాల ఆయుష్ తీసుకొని ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉండి చివరిగా స్వామి సన్నిధికి చేరుకోవాలి. ఇది కోరుకుంటే జీవితంలో మనకు మహాభాగ్యవంతులం అవుతాం. మనకు మించిన భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. అలాంటి భాగ్యం కావాలి అనుకుంటే అప్పుడు మహామృత్యుంజయుడిని మనం శ్రావణ మాసం అంతా కూడా ఆరాధించాలి. అనాయాసేన మరణం అని ఒకే వాక్యం గురించి చెప్పుకున్నాం. ఇంకా చాలా ముందుకు వెళ్తే స్వామి అనుగ్రహం ఉంటే ఏముంటుంది అనేది మనం ముందు మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం.